హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంట్రా రోడ్ చూపిస్తుంది అని చూస్తున్నారా? ఏం లేదండి, ఇదైతే మా ఊరు, అమ్మ వాళ్ళ ఊరు అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నేను పుట్టి పెరిగిన ఇంటికి వెళ్తున్నాను అనమాట. నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి అక్కడికి వెళ్ళిన తర్వాత. అప్పుడు ఎలా ఉండేది, మొత్తం పెద్ద ఫ్యామిలీ, అందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళము. అదైతే ఇప్పుడు నేను చూపిస్తాను పదండి. ఇవి చూస్తున్నారు కదా, అప్పట్లో షట్టర్ రూమ్స్ ఇలాగే ఉండేవండి. ఒక్కొక్క తాతయ్య 4 మెంబర్స్ తాతయ్యలు, నలుగురు తాతయ్యలకి 4 షట్టర్ రూమ్స్ అన్నమాట ముందర ఇవి. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఇల్లు అన్నమాట. 4 షట్టర్ రూమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇల్లు ఉంటుంది. చూస్తున్నారా, మొత్తం పడిపోయింది. పెంకుటిల్లు ఉండేది, మొత్తం పడిపోయింది. ఈ బండి దగ్గర కిచెన్ అక్కడ ఉండేది. ఆ సెల్ఫ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏమో దేవుడి గది, కిచెను, ఇదంతా పెద్ద హాల్లా ఉండేది. అక్కడ నుండి ఇక్కడ వరకు అటువైపు చిన్న తాతయ్య వాళ్ళు, ఇటువైపు ఏమో మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ. అంటే మా తాతయ్యకి నలుగురు కొడుకులకి 4 రూమ్స్ ఉండేవన్నమాట. అదొక హాలు, ఇది 4 రూమ్స్. ఫస్ట్ అయితే 2 రూమ్సే ఉండేవి. తర్వాత మళ్ళీ పైన 2 రూమ్స్ కట్టారు బాబాయ్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన తర్వాత. కిందనేమో బాబాయ్ వాళ్ళు ఉండేవాళ్ళు, 2 బాబాయ్ వాళ్ళు. పైనేమో అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. పెద్దమ్మ వాళ్ళేమో తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయారు నేను పుట్టిన తర్వాత. ముగ్గురు 3 ఫ్యామిలీస్. ఇటువైపు ఏమో చిన్న తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకులు, వాళ్ళు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. మొత్తం పడిపోయిందండి. చాలా బాధగా అనిపించింది చూసిన తర్వాత. అసలు ఎవరు లేరు ఇంకా ఇక్కడ. ఇంకా అందరూ వేరే చోట ఇల్లులు కట్టేసుకొని సెటిల్ అయిపోయారు. ఇక్కడైతే ఓన్లీ మా బావ వాళ్ళ ఫ్యామిలీ ఉంటున్నారన్నమాట. దానికి పాడైపోయింది. చాలా బాధగా అనిపించింది చూసిన తర్వాత. అదైతే చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ అనమాట. ఇప్పుడు మేడపైకి వెళ్తున్నాము. మా అమ్మ అయితే ఎక్కలేకపోతుంది. ఈ మెట్లు ఎక్కలేకపోతున్నాను అంటుంది. అప్పుడైతే డైలీ ఎక్కేసేవాళ్ళము. అప్పుడు సీరియల్స్ చూసేవాళ్ళు కిందన, మేమైతే పైన పడుకునే వాళ్ళము. హర్రర్ సీరియల్స్ చూసేవాళ్ళు అనమాట. నైట్ చాలా భయం వేసేది. ఇది మమ్మీ వాళ్ళ రూమ్ అనమాట. అక్కడ హాల్లో సీరియల్స్ చూస్తుంటే ఇక్కడ ఆ సౌండ్ విపరీతంగా చాలా పెద్దగా సౌండ్ పెట్టుకొని చూసేవాళ్ళనమాట. చాలా పెద్ద సౌండ్ వినిపించి నాకు భయం వేసేసేది ఈ రూమ్లో పడుకుంటే. అదంతా గుర్తొచ్చింది అది చూసిన తర్వాత. చూస్తున్నారు కదా, ఇలా తయారైంది లాస్ట్కి ఇల్లు. మా పాపకేమో మా అమ్మ పిలుస్తుంది, చూద్దురా ఇలా ఉండేవి అప్పట్లో అని చెప్పేసి. మా బావ అంటున్నాడు, ఇదంతా మీదే వెళ్ళి చూడు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా ఇదంతా చూసిన తర్వాత అప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఏంటి, అందరం కలిసి ఒకే చోట. అసలు ఒక ఫ్యామిలీ ఒక చోట ఉండడమే చాలా కష్టం. అలాంటిది చిన్న తాతయ్య వాళ్ళు, మా ఫ్యామిలీ, మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక్క పెద్ద హాల్ ఉండేది, వరండా లాగా పెద్దగా. అక్కడే ఉండేవాళ్ళము. ఈ రూమ్స్లలో ఉండడం చాలా తక్కువ. మొత్తం అక్కడే కూర్చోవడం, అక్కడే మాట్లాడుకోవడము. ఆ అత్తయ్యలు, ఈ అత్తయ్యలు, మొత్తం పెద్ద ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గరే ఉండేవాళ్ళు. చాలా బాగుండేది. అప్పటి ప్రేమలు, ఆప్యాయతలు అప్పట్లాగా ఇప్పుడు అసలు ఉన్నాయా? అసలు లేవండి. ఆ ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, ఏమీ లేదు. ఒకరు మాట్లాడుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. తోటి కోడళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది ఈ కాలంలో. అలాంటిది చిన్న తాతయ్య, పెద్ద తాతయ్య ఫ్యామిలీ, వాళ్ళ కోడళ్ళు, వీళ్ళ కోడళ్ళు ఒకే చోట గడపడం అంటే అసలు అది ఇంకా వర్ణించలేం. అప్పటి బంధుత్వాలే వేరు. ఇంకా మా తాతయ్య, చిన్న తాతయ్య, పెద్ద తాతయ్య కాకుండా ఇంకా బ్యాక్ సైడ్ ఇంకో తాతయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడే వచ్చి కూర్చొని టీవీ చూసేవాళ్ళు. అలాగుండేదన్నమాట. ఇంకా అదంతా చూసుకొని ఇంకా వాళ్ళతో మాట్లాడేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అది జరిగింది. ఎలా ఉంది, నచ్చిందా, మా ఇల్లు ఎలాగుంది అనేది కామెంట్ చేయండి. ఆ రోజైతే ఫుల్ వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి చూడండి. ఆ వర్షంలోనే ఇంకా చూడ్డానికి వచ్చాము. ఇటువైపు వచ్చాము కదా, అలా చూసి వెళ్దాము అని, మా పాపకు కూడా చూపిద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట.
మీరేమనుకుంటున్నారు? అప్పుడున్నట్లు ఆప్యాయతలు, బంధాలు, బంధుత్వాలు ఇప్పుడున్నాయా? ఉన్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.